హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ రొటీన్స్. గోంగూర చికెన్ చేశాను. అది ఎలా చేశానో ప్రాసెస్ చూపిస్తాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ రొటీన్స్. ఈరోజు నేను గోంగూర చికెన్ చేస్తున్నాను. దానికోసము గోంగూర బాగా 2 సార్లు కడుక్కున్నాను. ఆ గోంగూర అంతా ఇట్లా చిన్న దబర్లో పెట్టుకొని ఉడికించుకుంటాను. స్టవ్ మీద పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, కొంచెము. అంటే బాండల్లో కూడా ఉడకబెట్టచ్చు, కానీ దీన్ని కొద్దిగా ఎనుపుకుందాము, అందుకని చిన్న దబర్లో పెట్టాను. కర్రీలో మసాలా కోసము ధనియాలు, నువ్వులు, గసాలు, చిన్న పట్ట, లవంగాలు 2, తెల్లగడ్డ, అల్లము, ఇవన్నీ మసాలా పట్టుకుంటాను. ఈ టమాటాలు కూడా విడిగా పేస్ట్ లాగా చేసేస్తాను. ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఎండలు కొంచెం తగ్గాయి కదా. నాకైతే నెల్లూరులో కొంచెం వర్షాలు పడుతున్నాయి. మీకు కూడా ఎండలు తగ్గాయా? కామెంట్ చేయండి ప్లీజ్. ఇంత కష్టపడి వంటలు చేసి పెడుతూ ఉన్నాను కదా, మీరు ఏదో కామెంట్ చేస్తే మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కామెంట్ చేయండి ప్లీజ్. తిరగమాత పెట్టుకుందాము. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేస్తాను. మా ఇంట్లో ఒక మెంటల్ పిల్ల ఉంది. ఆ మెంటల్ పిల్ల కర్రతో కలిపెట్టింది. ఇప్పుడు కొంచెము, మరీ కొంచెం కాకుండా కొద్దిగా మరొక రొంత వేసుకోండి ఆయిల్. కొద్దిగా షాజీరా, కొంచెం బిర్యానీ ఆకు. ఏంది మే? ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ 2. ఇవి కొంచెం బాగా ఎర్రగా వేసుకుందాము. కొంచెం ఎర్రగా కానిద్దాం ఇవి. దాంట్లోనే అవి ఎర్రగా అయ్యాక ఈ మసాలా వేద్దాము. టమాటా ప్యూరీ కూడా వేద్దాము. కొంచెము దూరగా వేగాయి, మరి మాడినట్టు అయిపోకూడదు, చేదు వచ్చేస్తుంది. ఇంట్లో ఈ మసాలా వేసేసాను. ఈ మసాలా ఎంత వేగాలంటే అసలు పచ్చి వాసన అనేదే ఉండకూడదు, అంత వేగాలి. కొద్దిగా సన్న మంట పెట్టేసి బాగా మగ్గిచ్చేద్దాము. దీంట్లోనే ఈ టమాటా ప్యూరీ కూడా వేసేస్తాను. ఒక మీడియం సైజ్ కాయలు 3 వేసాను. కొంచెం టమోటా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కర్రీ. అంటే తొక్కులన్నీ ఏరేసేయకుండా మిక్సీ పట్టేశాను. మామూలుగా అయితే దబ్బలు కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో ఒక పిచ్చిది ఉంది, ఆ పిచ్చిది దబ్బలన్నీ ఏరేసిద్ది. అందుకనేసి ఇట్లా అన్నీ మిక్సీ పట్టేసాను. ఇవి బాగా వేగనిద్దామండి. పచ్చి వాసన అనేది ఉండకూడదు. ఈ మసాలా వరకు ఉప్పు వేసాను. మరీ తక్కువ ఉన్నా కూడా బాగోదు. ఉప్పు కొంచెం కరెక్ట్గా వేసుకోండి, అలానే ఎక్కువ అయిపోకూడదు. ఆడవాళ్ళకి అంత మాత్రం తెలుసులేండి, అదంతా నేను చెప్పలేదు. కొద్దిగా పసుపు వేసానండి. ఈ మసాలా కొద్దిగా వేగాక కారం వేద్దాము. చాలా వేగాలండి, మరి పచ్చి వాసన లేకుండా మాత్రము. అసలు సన్న మంట మీద ఒక 10 నిమిషాలు అలా మగ్గిచ్చేస్తే ఆయిల్ అంతా వదిలేయాలి. మసాలా అయితే బాగా వేగిపోయింది. కొంచెం ఆయిల్ కూడా వదిలేస్తుంది చూడండి. అంటే నేను ఆయిల్ ఎక్కువ వేయలేదండి, మళ్ళీ ఆయిల్ ఏది అనబాకండి. కొంచెం మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా వేసాను. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను దీంట్లో. దాంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా
ఇవన్నీ బాగా కలిపెడదాము. కొంచెము పెద్ద మంట మీదే బాగా కలబెట్టుకుంటూ మాడకుండా చూద్దాము. ఈ స్టేజ్లోనే కారం కూడా వేసేసుకుందాము. కొంచెం 1.5 స్పూన్ వరకు వేసాను. మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి కదా, అందుకని మళ్ళీ కారం ఎక్కువ అయిపోతుంది. ఇవన్నీ బాగా కలిపెడతాము. అన్నీ వేసి బాగా కలిపెట్టేసుకొని సన్న మంట మీద ఒక 10 నిమిషాలు ఉంచేద్దాము. చూడండి, బాగా ఉడికిపోయింది చికెన్ కూడా. ఆయిల్ అంతా ఎలా వచ్చేసిందో చూడండి. ఇప్పుడు దీంట్లో గోంగూర వేసేద్దాము. గోంగూర వేసాను. ఇదంతా బాగా కలిపెడతాము. కొత్తిమీర వేసేసాను. కొంచెం కారం తక్కువ ఉంటే కొద్దిగా కారం వేసాను. దీన్ని ఇలా ఒక 5 నిమిషాల పాటు మగ్గిచ్చేద్దాము. కారం వాసన కూడా ఉండదు. గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. గిన్నెలోకి తీసేస్తాను. గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. చికెన్ బాగా ఉడికిపోయింది. గ్రేవీ చూడండి. నేను చేసిన కర్రీ మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.